అన్నీ పట్టుకొని ఒక చేతిలో బైబిల్ పట్టుకొని మామాస్ అది ఉంటుంది కదా డ్రెస్, ఆ డ్రెస్ వేసుకొని ఆయన గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కలిసి న్యూయార్క్ వీధిలో నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ తెలుసా? ఎందుకు వెళ్ళారు? సరెండర్ అవ్వడానికి. మేము ఇన్ని తప్పులు చేశాము, మమ్మల్ని శిక్షించండి, మమ్మల్ని జైల్లో వేయండి, మా పాపంలో రావాల్సిన శిక్ష నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పడానికి వాళ్ళకి వాళ్ళు సరెండర్ అవ్వడానికి వెళ్ళారండి. వాళ్ళు వెళ్తుంటే అందరు విచిత్రంగా చూస్తారంట. వీధులలో ఉన్న వాళ్ళందరూ న్యూయార్క్ వీధులలో ఏంటి వీళ్ళు ఏమైంది అది అందరు కూడా విచిత్రాక తొందరగా బయటకు మళ్ళీ వాళ్ళందరూ నీ పేరు చూస్తాను బయటకు. అందరు కూడా వీధుల్లో నడుచుకుంటూ పోతుంటే అందరు కూడా అద్భుతంగా చూస్తున్నారంట. అక్కడ పోయినాక వేసాయి నమ్ముకున్నాం, మా జీవితం మారిపోయింది, మాకు ఈ చైన్లు వద్దు, ఈ కత్తులు వద్దు, ఈ బ్లేడ్ వద్దు, ఇవన్నీ కూడా వదిలేస్తున్నాం, ఈ డ్రెస్ కూడా వద్దు, ఈ మామాస్ డ్రెస్ కూడా తీసేస్తున్నాం అని అన్ని పోలీసు వాళ్ళకి అప్పగించి మీరు మమ్మల్ని ఏమైనా చేయండి అని చెప్పారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, నిజంగా వీళ్ళు మారిపోయినారు కాబట్టి వీళ్ళకి శిక్ష లేదు అని చెప్పి వాళ్ళు బయటికి పంపించేశారంట. చూసారా? అలా వాళ్ళ తప్పులు ఒప్పుకొని సరి చేసుకున్నారు. తర్వాత ఒకరోజు ఏమైందంటే చర్చిలో సాక్ష్యం చెప్పాడని చెప్పాడు కదా, చర్చిలో సాక్ష్యం చెప్పి తిరిగి వస్తుంటే ఒక ఫ్రెండ్ అంట, పాత ఫ్రెండ్ శత్రువు కనపడినంట. పాత ఫ్రెండ్స్ అందరూ శత్రువులా మిత్రులా? శత్రువులు. కొందరు శత్రువులు ఉన్నారు, కొందరు మిత్రులు ఉన్నారు. ఒకడు శత్రువు కనపడి